Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. పీఆర్సీకి బడ్జెట్లో పైసలు లేవు. కొత్త పీఆర్సీకి రూపాయి విదల్చని సర్కార్. వేతన సవరణ కోసం ఉద్యోగుల ఎదురుచూపులు. పీఆర్సీ లేనట్టేనని సర్కార్ పరోక్ష సంకేతాలు. అసెంబ్లీలో 3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారు చేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించింది, వాటిని అసెంబ్లీకి చేర్చింది ఉద్యోగులే. కానీ 3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ ప్రస్తావనే లేదు. కొత్త బడ్జెట్లో వేతన సవరణ ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. ఉద్యోగులు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువగా 25% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు 5,000 కోట్ల చొప్పున ఉద్యోగులకు వస్తాయి. బడ్జెట్లో పీఆర్సీ ప్రస్తావనే లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని ఉద్యోగులు నిట్టూస్తున్నారు. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నది. గత కేసీఆర్ సర్కార్ 2023 అక్టోబర్లో పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. పలు ఉద్యోగ సంఘాల నేతలు 50% ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదనలు సమర్పించారు. పీఆర్సీ కమిటీ నివేదిక ఎప్పుడిచ్చినా జూలై 1 నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది. సర్కారు తప్పించుకోవడానికి వీల్లేదు. మొదటి పీఆర్సీకి తాజాగా ప్రకటించాల్సిన రెండో పీఆర్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం 5% మధ్యంతర భృతి ఐఆర్ను ప్రకటించింది. ఈ ఐఆర్పై అతిగతి లేదు. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉండగా జూలై 1 వస్తే 6వ డిఏ పెండింగ్లో పడనున్నది. ఉద్యోగుల డిఏల గురించి అడిగి బంధులకు దిగితే జీతాలే ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించడం గమనార్హం. గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఉద్యోగులకు వేతనాలను 73% పెంచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ వైశ్యూ ఛానల్. Thank you. Thanks for watching this video.